సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 6th క్లాస్ ఉన్నటువంటి శిల్పం మరియు కట్టడాల గురించి 20వ పాఠ్యాంశం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో అనేది ఎస్జిటి ఎస్ఎస్ సోషల్ వాళ్ళకు ఎక్కువ మొత్తంలో ఉపయోగపడుతుంది. మరియు ఈ యొక్క లెసన్ నుంచి తప్పకుండా ఒకటి నుంచి 2 మార్కులు గ్యారెంటీ అవుతాడు. ఇంతకుముందు టెట్ ఎగ్జామ్లో అడిగిండు, డిఎస్లో ఈ యొక్క లెసన్ నుంచి అడిగిండు. మరి ముఖ్యంగా సింధు లోయ నాగరికత కాలం గురించి ఇక్కడ చూస్తాం. అంటే సింధు లోయ నాగరికతలో ఉన్నటువంటి మన టెక్స్ట్ బుక్ ప్రకారం మాట్లాడింది కాబట్టి 10,000 సంవత్సరాల పూర్వమే ఈ నవీన సిరియా మరియు పాలస్తీనా అనేటువంటి వారు వ్యవసాయము జంతువులు మచ్చి చేసుకోవడం జరిగింది అనేది చూడొచ్చు. అంటే 10,000 సంవత్సరాల పూర్వమే ఈ నవీన సిరియాలోను పాలస్తీనాలో వ్యవసాయం చేశారు, జంతువులను మచ్చి చేసుకొని వాళ్ళు జీవనం కొనసాగించారు. తర్వాత 5,000 సంవత్సరం క్రితమే బెల్జిస్తాను, సింధు అనే ప్రాంతము, పంజాబ్ అనే ప్రాంతము మరియు గుజరాత్లలో ఈ ప్రాంతాలన్నీ కూడా ఆవిర్భవించాయి. ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించినవి? 5,000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించినాయి. సింధులోని నాగరికత అంటే అసలు వాస్తవానికి సింధు నది ప్రవహించే ప్రాంతాలలో ఆ చుట్టుపక్కల వాయు ప్రాంతంలోని ఆ ప్రాంతాన్ని అంతా కూడా సింధులోని నాగరికత అంటాం. ఈ ప్రాంతంలో హరప్పా, మొహంజదారో అనేటువంటి మరియు లోతల్ ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు మనకు ఈ సింధు లోయ నాగరికతలో కనిపిస్తూ ఉంటాయి. సింధు లోయ నాగరికతలో వీరికి తెలియనటువంటి లోహం ఏంటంటే ఇనుము అనేది చాలా తెలియదు. మరి మిగిలినటువంటి రాగి కానీ ఇత్తడి కానీ వీళ్ళకు తెలిసింది, కానీ ఇనుము అనే లోహం వీళ్ళకు సింధు లోయ నాగరికతలో వీళ్ళకు తెలియదు. మరి నగరాలు అంటే ఏంటని ఎగ్జామ్ అడుగుతాడు. నగరాలు అంటే ఏంటి సార్ అంటే జీవన ఉపాధి కోసము వ్యవసాయము లేదా వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడకుండా జీవించే అధిక జనాభా గల ప్రాంతాలను చూడండి. ఏమన్నాడు? జీవనోపాధి కోసము వ్యవసాయం లేదా వేట మరియు ఆహార సేకరణలపై ఆధారపడకుండా, ఈ రెండు కూడా ఏది ఆధారపడకుండా జీవించే అధిక జనాభా గల ప్రాంతాలు. అధిక జనాభా ప్రాంతాలు ఏమంటారంటే నగరాలు అంటాం. ఏమంటామండి? నగరాలు అంటాం. మరి ముఖ్యంగా ఈ హరప్పా నగరం అనేది ఎప్పుడు ఆవిర్భవిస్తారంటే 4,600 సంవత్సరాల క్రితం. 4,600 సంవత్సరాల క్రితమే 4,600 సంవత్సరాల క్రితమే ఈ యొక్క హరప్పా నగరం అనేది వెలిసింది. మీరు ముఖ్యంగా వీరి కాలంలో అంటే సింధు లోయ నాగరికత కాలంలో రాగి వాడారు, వెండి వాడారు, తగరం వాడారు, మిశ్రమంలో అంటే మిశ్రమంగా ఇత్తడిని ఎక్కువ మొత్తంలో వాడారు. ఇత్తడిని ఎక్కువగా వీళ్ళు ఈ సింధు లోయ నాగరికత కాలంలో ఎక్కువ మొత్తంలో వాడడం జరిగింది. మరి ఇక్కడ లోతాల్ అనేది ఒక నౌకాశ్రయము. ముఖ్యంగా ఈ సింధు లోయ నాగరికత కాలంలో విదేశాలతో కూడా వీళ్ళు వ్యాపారం అనేది కొనసాగించారు. దానిలో భాగంగా ఈ లోతర్ నౌక నిర్మాణం చూసినప్పుడు దీని యొక్క కొలతలు ఎలా ఉన్నాయి? మరి కొలతలు చూసినట్లయితే తూర్పు పడమరల 37 మీటర్లు ఉంది, ఉత్తర దక్షిణ 22 మీటర్లు ఉంది. మరి తూర్పు పడమరలు ఎంత ఉంది? 37 మీటర్లు ఉంది, ఉత్తర దక్షిణ 22 మీటర్లు ఉంది. మరి వీరికి ఏం తెలియదు? ఇనుము అనేటువంటిది వీళ్ళకి తెలియదు. ప్రతిరోజు కూడా ఉపయోగించేటువంటి వస్తువులు వీళ్ళు సింధు లోయ అంటే సింధు నాగరికత కాలంలోనే ప్రతిరోజు ఉపయోగించే వస్తువులు అడుగుతాడు. ఏం వస్తువులు ఉపయోగిస్తారు? గరిటెలు రోజు ఉపయోగిస్తారు, కాడలు ఉపయోగిస్తారు, గాజులు ఉపయోగిస్తారు. ఇవి ప్రతిరోజు కూడా గరిటెలు, కాడలు, గాజులు ఉపయోగిస్తారు. మరి సముద్రంలో లభించేటువంటి గవ్వలు, శంఖాలు వీళ్ళు కూడా ఉపయోగించారు. అంటే సముద్రంలో లభించే ఏ వస్తువులు ఉపయోగించారు? గవ్వలు ఉపయోగించారు, శంఖాలు కూడా ఉపయోగించారు. మరి మొహంజదారో మహాస్థాన వాటిక. ఈ మొహంజదారోలో మరి మామూలుగా ఒక ముద్ర దిబ్బగా ఉంటుంది. అదే ప్రాంతంలో మరి వారి దగ్గర ప్రాంతాల్లో మొహంజదారో స్థాన వాటిక కూడా ఉంది. ఇది టెట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగింది. ఏమడిగిందంటే దీని యొక్క కొలతలు అడిగిండు. మొహంజదారో మహాస్థాన వాటిక అనేది కొలత వచ్చినట్టయితే 11.8 మీటర్స్ ఇంటూ 7 మీటర్స్. 11.8 మీటర్స్ ఇంటూ 7 మీటర్స్ అనేది ఈ యొక్క మొహంజదారో యొక్క స్థాన వాటిక యొక్క కొలతలు. మరి ఇక్కడ వీళ్ళ యొక్క వ్యవస్థ ఎలా ఉంది అంటే వీళ్ళ అధికారం అంటే వాస్తవానికి ఈ ఓవర్ పరిపాలన చేస్తారు. పరిపాలన వ్యవస్థ ఎట్లా అంటే అడుగుతాడు. సింధు లోయ నాగరికత కాలంలో పరిపాలన వ్యవస్థ ఎలా ఉండేది? కేంద్రీకృత వ్యవస్థ ఉండేది. అంటే ఎవరో ఒకరు పెద్దలు ఉండి ఆ పెద్దల ద్వారా పరిపాలన జరిగేది కాబట్టి కేంద్రీకృత వ్యవస్థ అనేది వీరి కాలంలో ఉండేది. మరి సింధు లోయ నాగరికత కాలంలో మరి ఏం చేసిరు వాళ్ళు? వాళ్ళ యొక్క వృత్తి ఏంటంటే వ్యవసాయం చేసారు. ఇంకేం చేసారు? పశుపోషకులుగా ఉన్నారు. అంటే పశుపోషణ చేయడము, వ్యవసాయం చేయడం అనేది వాళ్ళ ప్రధాన వృత్తి అనేది ఉండేది వారి కాలంలో. సింధు
నాగరికత తర్వాత ఎట్లా జరిగింది అంటే సింధు లోయ నాగరికత కాలం తర్వాత ఏ విధంగా ఉండేది, ఏముంది సరే అంటే అప్పుడు ఆ తర్వాత కంచుపోత బొమ్మలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం కనబడ్డది, 3000 సంవత్సరాల క్రితము కంచుపోత బొమ్మలు కనిపించాయి. మరి ఇక్కడ అదే విధంగా దయమాబాదులోని కంచుపోత బొమ్మలు కూడా ఇక్కడ లభించాయి. అడుగుతాడు దయామాబాదులో దయమాబాదులోని సో ఏ బొమ్మ కనిపించింది ఇక్కడ, కంచు పోత బొమ్మ అడుగుతాడు. ఏ బొమ్మ దయమాబాదులోని కంచు. నెక్స్ట్ రాంపుర్వాలోని వృషభ శిఖరం అడుగుతాడు. రాంపుర్వాలోని వృషభ శిఖరం లభించింది. సారనాథ్లోని సింహ శిఖరం ఉంది అడుగుతాడు. సారనాథ్లోని ఉన్నటువంటి శిఖరము సింహ శిఖరము. రైట్. బౌద్ధ స్తూపాలు ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నాయి? అసలు బౌద్ధ స్తూపాలు ఎలా ఉన్నాయి అంటే అర్ధగోళాకారంలో ఉండేటివి. అంటే ఒక చంద్రుని యొక్క అంటే చంద్రుడు అర్ధ భాగం ఉన్నట్టు ఆ విధంగా సగం బంతి ఆకారంలో ఉండేటివి. అంటే ఆ బౌద్ధ స్తూపాలు ఎలా ఉండేసారంటే సగం బంతి ఆకారంలో కనిపించేటివి. ఈ స్తూపాలలో ముఖ్యంగా ఎలా నిర్మించారు, ఈ బౌద్ధ స్తూపాలు ఎలా నిర్మించారు అంటే మట్టితోని, ఇటుకతోని, చెక్కతో నిర్మించారు. మట్టితో నిర్మించారు, ఇటుకతో నిర్మించారు, చెక్కతో నిర్మించారు. మరి ఇక్కడ మధ్యప్రదేశ్ ఉన్నటువంటి సాంచి స్తూపం అనేది అది కూడా ఒక అర్ధగోళాకారంలో ఉన్నది. ఏ ఆకారంలో ఉన్నది? అర్ధగోళాకారంలో కనిపిస్తుంది. అంటే సగం బంతి ఆకారంలో కనిపిస్తూ ఉంది ఈ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి సాంచి స్తూపము. అదే విధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్తూపాలు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి స్తూపము, బట్టిప్రోలు స్తూపము, రామతీర్థంలో శాలిగుండం ప్రాంతంలోని బట్టిప్రోలు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బట్టిప్రోలు వద్ద బుద్ధుని యొక్క అస్థిక కలిగినటువంటి ఒక స్ఫటిక పేటిక ఇక్కడ ఉంది. ఎక్కడున్నటువంటి అడగదు. బుద్ధుని యొక్క అస్థిక కలిగినటువంటి ఒక స్ఫటిక పేటికను ఏ ప్రాంతంలో ఉంచారో ఇక్కడ బట్టిప్రోలు వద్ద. బట్టిప్రోలు ఏ రాష్ట్రంలో ఉంది? బట్టిప్రోలు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ నెలకొండపల్లి. సో నెలకొండపల్లి అంటే బౌద్ధ స్తూపం ఎక్కడ ఉంచారంటే ఖమ్మం జిల్లాలో ఉంది నెలకొండపల్లి. నెక్స్ట్ అమరావతి స్తూపం అనే విధంగా ఎన్ని వేల సంవత్సరాల క్రితము ఎవరు నిర్మించారంటే అమరావతి స్తూపం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అనేకమైనటువంటి అందమైనటువంటి శిల్పాలు మనకు అమరావతి చూడొచ్చు. ఇది 1900 సంవత్సరాల క్రితము శాతవాహనులు నిర్మించారు. ఎవరు నిర్మించారు? అమరావతి స్తూపాన్ని శాతవాహనులు నిర్మించారు. మరి నాగార్జునకొండ అనేది మరి ఇది ఈ నాగార్జునకొండ ప్రసిద్ధి ప్రాంతము. మరి భారతదేశంలో అనేక ప్రాంతాలు ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిమలు కానీ తర్వాత శిల్పాలు అనేటువంటి అన్ని కూడా నాగార్జునకొండ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ మ్యూజియంలో అమర్చారు. ఎక్కడ ఉంచారు? ఆ మ్యూజియంలోని అమర్చారు. మరి ఇటు రాష్ట్రాల రాజధాని ఏంటంటే విజయపురి. ఇక్కడ ఈ నాగార్జునకొండ అనేది దేని పక్కన ఉంచారంటే కృష్ణా నది పక్కన ఉన్నది. ఏ నది పక్కన ఉంది? కృష్ణా నది. సో కృష్ణా నది పక్కన ఉన్నటువంటి కొండ వేసారంటే నాగార్జునకొండ. బౌద్ధ శిల్పాలు చూసినట్టయితే బౌద్ధ శిల్పాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? సో ముఖ్యంగా మధుర ప్రాంతంలో, సారనాథ్ ప్రాంతంలో, సో ఈ ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి బౌద్ధ శిల్పాలు. నిజంగా ఈ మధుర సారనాథ్లో ఉన్నటువంటి శిల్పాలు ఏ విధంగా అందమైనటువంటి బౌద్ధ శిల్పాలు ఎలా ఉన్నాయో అలాంటి శిల్పాలు ఎక్కడ ఉన్నాయి అంటే నాగార్జునకొండలో ఉన్నాయి. అలాంటి శిల్పాలు ఎక్కడ ఉన్నాయంటే అడుగుతారు. మధుర సారనాథ్ లాంటి శిల్పాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? నాగార్జునకొండలో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఈ అమరావతి శిల్ప సంపద అనేది, సో ఇక్కడ నిజంగా అమరావతిలో ఉన్నటువంటి ఒక రోజున పిచ్చి పెట్టినటువంటి నలగిరి అనేటువంటి ఏనుగు పేరేంటి? నలగిరి అనేటువంటి ఏనుగు పిచ్చి పెట్టినటువంటి ఆ అమరావతి శిల్పం పైన కూలగొట్టడానికి ప్రజలను భయాందోళన చేస్తుంది. ఆ భయాందోళన చేసేటప్పుడు ఈ యొక్క పిచ్చి పెట్టినటువంటి నలగిరి సో ఏంటి నలగిరి అంటే ఏనుగును శాంతింపజేసేవారు ఎవరు సార్ అంటే బుద్ధుడు శాంతింపజేశాడు. ఎవరండి? బుద్ధుడు శాంతింపచేశాడు. మరి నాగార్జునకొండలో బుద్ధుని చుట్టూ ఉన్నటువంటి చూడండి, ఈ నాగార్జునకొండలో ఒక విగ్రహం చూసినప్పుడు ఆ విగ్రహంలో ఏం కనిపిస్తుంది అంటే బుద్ధుని చుట్టూ ఎంతమంది అంటే 6 మంది యువరాజులు ఉన్నారు. మరి ఇక్కడ బుద్ధుడు తన యొక్క అణగారిన వర్గం నుంచి కింది వర్గం నుంచి కూడా ముందుగా ముపాలిని కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకంటే తక్కువ వర్గం వారు కూడా తన అంటే ప్రాముఖ్యత కూడా ఉద్దేశంతో ఉపాలి ముందు కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత ఎడమవైపు ఉన్నది ఎక్కడున్నది ఉపాలి ఎక్కడ ఉందంటే ఎడమవైపు ఉంది. ఎంతమంది యువరాజులు? 6 మంది యువరాజులు. ఈ యొక్క దృశ్యం ఎక్కడ కనిపిస్తుంది? నాగార్జునకొండలో చూడొచ్చు. మరి సాంచిలో ఉన్నటువంటి శిల్పం అనేది రోజువారీ దినచర్య తెలియజేస్తుంది.
సాంచులో ఉన్నటువంటి శిల్పం ఎలా ఉంటుందంటే రోజువారీ వాళ్ళు చేసేటువంటి ఏ కార్యక్రమాలు చేస్తారు, వాటర్ ఎలా చేసుకుంటారు, నీళ్ళలో వేసుకుంటారు, ఆహారం ఎలా వండుకుంటారు అని చెప్పేసి రోజువారీ దినచర్యను తెలిపేటువంటి అడుగుతారు. రోజువారీ దినచర్యను తెలిపే శిల్పం ఎక్కడ ఉంది? సాంచిలో ఉంది. ఎక్కడుంది? సాంచిలో ఉంది. మరి ఇక్కడ విహారం అంటే మనకు టెట్లో డిఎస్లో క్వశ్చన్ అడిగిండు, కంపల్సరీ పెట్టాడు. మళ్ళా విహారం అంటే సన్యాసులు నివసించే ప్రదేశం. విహారాలు అంటే ఏంటండి ఒకసారి చెప్పండి. విహారం అంటే ఏంటి? సన్యాసులు నివసించే ప్రదేశము. సో ఇంకా డీటెయిల్ నేర్చుకుందాం. విహారాలు అంటే బౌద్ధ భిక్షులు నివసించినటువంటి సన్యాసుల పీఠాలు. బౌద్ధ భిక్షులు నివసించినటువంటి సన్యాసుల పీఠాలు లేదా ఆవాసాలు. అంటే సన్యాసుల ఆవాసము అన్నాడు షార్ట్కట్ లో. సన్యాసుల ఆవాసాలే విహారాలు. చూడండి మరోసారి, బౌద్ధ భిక్షులు నివసించినటువంటి సన్యాసుల పీఠాలు లేదా ఆవాసాలను ఏమంటారంటే విహారాలు అంటారు. విహారాల్లో మతపరమైన విద్య నేర్పేవారు. ఇక్కడ ఏం అంటారు? విహారాల్లో ఏం నేర్పేవారు? విద్య. మతపరమైనటువంటి విద్య నేర్పేవారు. సో ఇది విహారం మీద చాలా క్లారిటీ వచ్చింది. సన్యాసులు నివసించే ప్రదేశము లేదా బౌద్ధ భిక్షులు నివసించేటువంటి సన్యాసుల పీఠాలు విహారాలు. సో ఇక్కడ నెక్స్ట్ ఏమంటారంటే చైత్యం అడిగిన ఎగ్జామ్ లో, ఇంతకుముందు ఎగ్జామ్ లో చైత్యం అడిగింది. సో చైత్యం అంటే ఏంటంటే పూజా మందిరాన్ని లేదా ప్రార్థనా మందిరాన్ని. పూజా మందిరం అన్నా ప్రార్థనా మందిరం అన్నా ఒకటే కాబట్టి పూజా మందిరాన్ని ఏమంటాము? చైత్యం అన్నాము. ఈ చైత్యం లేదా చైత్యం అంటే పూజా మందిరం అన్న చైత్యం అన్నాము, లేదా ప్రార్థనా మందిరం అన్న చైత్యమే. సో ఇక్కడ ముఖ్యంగా ఈ నాసిక్, కార్లే లాంటి సో విహారాలను మనము చాలా ప్రాంతాల్లో కనుగొనడం జరిగింది. ఇవి కూడా విహారాలుగా మనకు కల్పిస్తాం, అంటే పూజా మందిరాలు అన్నట్టు. నెక్స్ట్ స్తూపం. బుద్ధుని అవశేషాలపై నిర్మించినటువంటి కట్టడము స్తూపం అంటే ఏంటంటే, స్తూపం అంటే ఏంటంటే బుద్ధుని యొక్క అవశేషాలు, బుద్ధుని యొక్క వెంట్రుకలు కావచ్చు, బుద్ధుని యొక్క ఇది రకమైనటువంటి అతని యొక్క అవశేషాల పైన నిర్మించినటువంటి అంశాలే స్తూపము అంటాం. ధూళికట్ట ఎక్కడ చూసారంటే, ధూళికట్టలో ఏం కనిపిస్తుంది? బౌద్ధ స్తూపం ఉంది. ధూళికట్టలో ఏం కనిపిస్తుంది? సో ఇది ఓల్డ్ జిల్లాలోని కరీంనగర్ జిల్లాలో ఉంది ధూళికట్ట. కరీంనగర్ జిల్లాలో ధూళికట్ట బౌద్ధ స్తూపం. కొలనుపాక జనజిల్లా అనేది. సో ఇక్కడ ధూళికట్ట అనేది ఒకప్పటి పాత జిల్లా అనేటువంటి కరీంనగర్ జిల్లా. నెక్స్ట్ కొలనుపాక అనే జైన దేవాలయం. ఇది ప్రజెంట్ యాదాద్రి భువనగిరి ప్రజెంట్. అంతకన్నా ఓల్డ్ అయితేనేమో నల్గొండ కాబట్టి. సో కొలనుపాక జైన దేవాలయం ఎక్కడ ఉందంటే నల్గొండ జిల్లాలో ప్రజెంట్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. సో నలంద విద్యాపీఠము ఇది ముఖ్యంగా ఈ బౌద్ధుల కాలంలోను మరి ఏ రాష్ట్రంలో ఉందంటే బీహార్లో ఉంది. ప్రఖ్యాత విద్యా కేంద్రం ఇది నలంద విద్యాలయం. నెక్స్ట్ కనగనహల్లి అనేది ఏ ప్రాంతంలో ఉందంటే కర్ణాటకలో ఉంది. కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి సో మనకు ఈ లెసన్ లో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే గుహ విహారాలు ఎక్కువ ప్రాంతంలో నాసిక్లో కనిపిస్తూ ఉంటాయి. నాగార్జునకొండ అనేది ఏ నది ఉందంటే కృష్ణా నది ఒడ్డున ఉంది. మరి రాజ చిహ్నాలలో మొదటిది ఏంటంటే సారనాథ్ అడతాడు. రాజ చిహ్నాలలో మొదటిది ఇది సారనాథ్. మహారాష్ట్రలో ఉన్నటువంటి చైత్యాలు ఏంటి? ఏ చైత్యాలు ఉన్నాయి? లేదా ఈ కింది వారిలో మహారాష్ట్రలో ఉన్నటువంటి చైత్యాలు ఏంటంటే కార్లే, కాజా, కన్వేరి, నాసిక్ లాంటివి అన్ని కూడా కార్లే, కాజా అన్ని కూడా కా మీద ఉన్నాయి మ్యాక్సిమం. కార్లే, కాజా, కన్వేరి, నాసిక్ అనేటువంటి ఇవన్నీ చైత్యాలు. ఓకేనా. నెక్స్ట్ ఇది మనకు వచ్చేసి 20వ పాఠ్యాంశాలు ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఓకేనా. సో కార్లే చైత్యాలు ఇక్కడ అడిగిండు 2000 అంటే 21 సంవత్సరాల క్రితము కార్లే చైత్యాలు నిర్మించారు. ఏం నిర్మించారు? 21 సంవత్సరాల క్రితము కార్లే చైత్యాలు నిర్మించారు. రాతిని తొలిచి చైత్యాలు మొదటి దేవాలయాలు అంటాం. రాతిని తొలిచి చైత్యములు మొదటి దేవాలయాలు అంటే రాతిని తొలిచి చైత్యాలుగా ఉన్నటువంటి వాటిని మొదటి దేవాలయాలు అంటారు. సో తక్షశిల, నాగార్జునకొండ, నలంద వంటి విహారాలు వేటితో నిర్మించి అంటాడు. అంటే ఈ తక్షశిల కానీ, నాగార్జునకొండ కానీ, నలంద విశ్వవిద్యాలయం కానీ ఈ విహారాలు ఎలా నిర్మించారు? ఇటుకలతో నిర్మించారు. ఎలా నిర్మించారంటే మట్టితోనే అంటాడు, ఇటుకలతో నిర్మించరు. ఆరామం అంటే ఏంటి సార్ అంటే బౌద్ధుల ప్రాథమిక విద్యా సంస్థలు చాలా ఇంపార్టెంట్. బౌద్ధుల ప్రాథమిక విద్యా సంస్థలు ఏమంటారు? ఆరామం అంటాం. ఏమంటాం? ఆరామాలు లేదా ఆరామం అంటాం. ఓకేనా. అది చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా ఇంపార్టెంట్ సార్ అంటే మనకు విహారాలు ఇంపార్టెంట్. బౌద్ధ భిక్షులు నివసించిన సన్యాసుల పీఠాలే విహారాలు లేదా సన్యాసం నివసించే ప్రదేశమే విహారము. సన్యాసులు గుర్తుపెట్టుకోండి విహారం అంటే. పూజా మందిరం ఇక్కడ ఏంటి?
చైత్యం అంటే ఏంటి? పూజా మందిరము. చైత్యం అంటే ఏంటి? పూజా మందిరం లేదా ప్రార్థన మందిరము. ఓకేనా? కాబట్టి అలా గుర్తుపెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్, రోజువారీ దినచర్య తెలిపేటువంటి శిల్పం ఎక్కడ ఉంది? సాంచిలో ఉన్నటువంటి శిల్పము, అది ఇంపార్టెంట్. ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇక్షాశాల రాజధాని ఏంటి? షార్ట్ కట్ బిట్, డైరెక్ట్ బిట్, విజయపురి. ఓకేనా? సో బుద్ధుని యొక్క అస్థిక కలిగినటువంటి స్ఫటిక ఎక్కడ ఉంది? బట్టిప్రోల్లో ఉంది, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, కంచుకోత బొమ్మలు ఎన్ని సంవత్సరాల క్రితం కనిపించినాయి? 3000 సంవత్సరాల క్రితం కనిపించినాయి. సో దహిమాబాద్ లో కనిపించింది కంచుకోత బొమ్మలు. రాంపుర్వాలో ఉన్నటువంటి ఏ శిఖరం ఉంది? వృషభ శిఖరము. ఓకేనా? సో ఆ కాలంలో అంటే సింధులు నాగరికత కాలంలో ఏ పరిపాలన వ్యవస్థ ఉంది? కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ ఉంది. ఓకేనా? సో ఇది ఈ లెసన్ లో ఉన్నటువంటి అతి ప్రధాన అంశాలు. సో గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్.